అలాగే పాస్టర్ గారు గాబ్రియల్ గారు నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా చేసుకున్నాను. మరి ఆయన కూడా మా శిష్యుడని కూడా తెచ్చింది చెప్పారు. అది విని ఇంకా సంతోషిస్తున్నాను. అనేక బైబిల్ స్కూల్లో దేవుడి యొక్క వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు కలిగించాడు. చాలా కాలం క్రితం కొమ్మరపల్లిలో ఒక బైబిల్ స్కూల్ ఉండేది. దాని తర్వాత డేవిడ్ రాజు గారు, అలాగే విల్సన్ గారు చెప్తున్నారు, ఇప్పుడు నడిపిస్తున్నారు. అది మాత్రమే కాకుండా లిఖితపూడిలో కూడా కూర్చోండి, ఇంకా చాలా చోట్ల జంగారెడ్డిగూడెం, నిడదవోలు, ఈస్ట్ గోదావరిలో కూడా బైబిల్ స్కూల్ విద్యార్థుల్ని తయారు చేసే గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరొకరు తగులుతూ ఉంటారు. ఏమండి ఇందులో చదువుకున్నామండి, ఇలా సేవ చేస్తున్నాం అని చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి మరి సహోదరులు కూడా నా శిష్యులని విని సంతోషిస్తున్నాను. ఈ ఉపవాస కోడికలకి నన్ను ఆహ్వానించి ఈ యొక్క అవకాశం దయచేసినందుకు దేవునికి, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగం చూద్దాం. రెండవ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం. రెండవ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదువుతారా? రెండవ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశము నాశనము చేయుటకు మిడతలను రప్పించినప్పుడే కానీ, అన్యజనుల మీద తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నా నోట్లో మీ మాటలు ఉంచండి. మందర హృదయాలు మీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి. సాతానుగా ప్రతి శోధన ఆటంకాన్ని యేసునామములో బంధిస్తూ ఈ వాక్యం అందరికి మేలుకరంగా చేయమని నజరుడైన యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ఈ మాట వెనకాల చెప్పండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము హాస్పిటల్లో పెట్టారు. నడిచే ఒక 4 ఏళ్ళ అమ్మాయి భోజనం పెడితే తినేది కాదంట, ఆకులు తినేదంట, బట్టలు ఎత్తే లాగపడేసేదంట. మరి కోత వేసుకోదు కదా బట్టలు, ఆ స్తంభాలు ఉంటాయి కదా హాస్పిటల్కి, ఆ స్తంభాలు పెట్టుకుని ఎక్కేసేదంట, కెచ్చికెమ్మని వెళ్ళిందంట కోతిలాగా. అప్పుడు అమ్మాయికి, ఇక్కడ చూడండి, వాన కురియకుండా ఉన్నప్పుడు, రెండవది మిడతలు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేయాలో చెప్పాడు. వాన అంటే ఈ వాన కాదు. బైబిల్లో తొలకరి వాన, కడవరి వాన అని మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపును ఏమన్నాడంటే వాన అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యాలు కనబడనప్పుడు, ఈ రోజున ఎక్కడ కనపడుతున్నాయండి? సంఘాల్లో కనపడడం లేదు, కుటుంబాల్లో కనపడడం లేదు. సంఘాల్లో కూడా డబ్బులు అట్లే. మరి మధ్యన 4-5 సార్లు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అక్కడ ఉన్న లోన్ చర్చిలో పార్సల్లో కొట్టేసుకున్నారు ఆయన స్టేజ్ మీద. అవన్నీ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టారు, మొత్తం ప్రపంచం అంతా చూశారు కదండి. కాబట్టి ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు కనబడినప్పుడు, కుటుంబాల్లో ఉద్యోగం లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, ఆత్మ వరాలు ఆత్మ ఫలాలు కనబడినప్పుడు, ఒకటి మిడతలు వచ్చినప్పుడే కానీ అన్నాడు.
మిడతలు అంటే ఈ మామూలు మిడతలు కాదు. చూడండి, మన మోషే కాలంలో ఐగుప్తు దేశం మిడతల దొండ వచ్చింది కదా. మిడతల దొండ వచ్చి పచ్చదనం, తోటలు పొలాలు అన్నీ తినేసినాయి, పచ్చదనం తినేసినాయి. నా చిన్నప్పుడు ఆఫ్రికాలో వచ్చినాయి మిడతల దొండలు. మామూలుగా కాదండి, పెద్ద పెద్ద మిడతలు అంట, ఎలాగ మేఘంలాగా అనమాట. మొత్తం ఎక్కడ మొగల్తూరు వరకు మేఘంలాగా వచ్చేసి అలాగ వచ్చేసి ఆ ఊరి మీద వాళ్ళం, ఆ ఊరిలో పొలాలు తోటలు తినేయడు, మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఊరిలో తినేయడు, ఇంకో ఊరు వెళ్ళిపోవడం, అలాగే చాలా నాశనం చేసి పచ్చదనం తినేస్తాయి. మిడతలు వచ్చినప్పుడు అంటే పచ్చదనం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? పరిశుద్ధత అన్నాడు. పరిశుద్ధ కనబడుతుందండి. ఎంత గందరగోళమో, రేపులు, వ్యభిచారాలు, మర్డర్సు, ఎక్కడ చూసినా భయంకరం. ఎక్కడ భక్తి అనేది లేదు, సంఘాల్లో లేదు, అనుజనుల్లో లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి కనబడినప్పుడు ఎక్కడ చూసినా గొడవలే, కుటుంబంలో గొడవలు, భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు. అంటే పరిశుద్ధత లేనప్పుడు మొదటిదే సంఘాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు కనపడినప్పుడు, రెండవది కుటుంబాల్లో బయట లోకములో పచ్చదనం అంటే పరిశుద్ధత నీతి కనబడినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడే. కానీ తెగుళ్ళు అంటే ఏంటి? మన కరోనా వచ్చింది కదా, వచ్చిందా లేదా? మీ ఊరు రాలేదా? వచ్చింది, అందరికీ వచ్చేసింది. ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది చనిపోయారు, గడగడలాడించేసింది, లాక్డౌన్ పెట్టారు. భయంకరం, అది తెగులంటే. ఇంకా ఏమున్నాయంట, ఇంకా కరోనా లాంటివి వస్తున్నాయని చెప్తున్నారు. మరి దేవుని దేవుడు మనకే రాలేదు, మరి వస్తాయేమో తెలియదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, గవర్నమెంట్ చేతులు ఎత్తేసినప్పుడు, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు, ప్రపంచం దిక్కుతోచకుండా ఉన్నప్పుడు ఓ పని చేయమంటున్నాడు. ఏం చేయమన్నాడు చూడండి ఒకసారి, నేను చెప్తాను, వెనకాల చెప్పండి. నా పేరు చెప్పండి మీరు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారిని క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇప్పుడు ఈ పరిస్థితి మారాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు, ఏ శాస్త్రవేత్తల వల్ల కాదు, ఏ డాక్టర్ల వల్ల కాదు, మరి ఎవరి వల్ల అవుతుంది ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరు? మనమే. హలో చెప్పండి అందరూ. మనం ఎవరు? దేవుని పేరు పెట్టబడిన ఆయన జనులు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన పిల్లలు. ఎవరైనా చదవండి, మొదటి యోహాను పత్రిక అది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో కదా, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వల్ల నువ్వెంత బేద్దానమైనా కావచ్చును, చదువు లేని దానివి కావచ్చును, యేసు ప్రభు నా రక్షకుడు అని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందావంటే నువ్వెవరు అన్నమాట? దేవుని బిడ్డవు. చెప్పండి, ఎవరు మీరు? చెప్పండి గట్టిగా, అందరు గుడ్ బై చేసుకోండి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను. సరే, చాలాసార్లు మర్చిపోతాం. చాలాసార్లు మీటింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ప్రార్థన మీటింగుల్లో కొంతమంది సహోదరులు ఎలా చేస్తారు తెలుసా? విశ్వాసులే, ప్రభా ఎదుగు పనికిరాని ప్రాణి ప్రభా, కుక్కను ప్రభా, పందిని ప్రభా అని చేస్తారు. ఒకప్పుడు కుక్కలమే మనం, పందులమే, చచ్చినవారు. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరు మనం? దేవుని బిడ్డలం. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెల్లించండి అని అనుకోవాలండి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను అనుకోవాలి. ఏదోలే
ఎక్కడో ఖాళీ పట్టణంలో ఉన్నాం, మా ఇల్లు పుల్లు పూరి గుడిసే, ఏం చదువుకోలేదు అని అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డనంటే దేవుడు నిన్ను దేవుని బిడ్డలా దీవిస్తాడు. హల్లెలూయా! నువ్వు దేవుని బిడ్డలా హెచ్చించబడతావు. మేము చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ అయ్యాం, నేను ఇంకా కొంతమంది. దాన్ని స్థాపించిన ఆయన గుప్తా గారని ఒక కావటకొండలోంచి ప్రభువుని నమ్ముకున్నాడు. 13 సంవత్సరాల వయసులో నమ్ముకున్నాడు, 7వ క్లాస్ చదువుతున్నప్పుడు. ఇంట్లోంచి బయటికి కట్టేశారు ప్రభువు నమ్ముకున్నాడని. ఆయనకి ఎవరో తెలియదు. ప్లాట్ఫారం మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పడుకునేవాడంట. ఏదో కొంచెం ఎవరన్నా డబ్బులు ఇస్తే డబ్బులు తిని ఏదో అలా బతికేవాడు. ఎవరో చూశారు, అరే కుర్రాడు దేవుని భయభక్తులు కలిగిన కుర్రోళ్ళగా ఉన్నాడు, ఎవరో పెంచుకున్నారు ఆ కుర్రాడిని. అమెరికా తీసుకెళ్ళారు. బాగా చదువుకుని వచ్చి పెద్ద బైబిల్ కాలేజీ స్థాపించాడు, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని. ఆ పెద్ద చాలా సంస్థ, ఎన్నో కార్లు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సంస్థలో బైబిల్ స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఎప్పుడు గాడ్ అని చెప్పుకునేవాడు. ఒకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చేవారు మా బైబిల్ కాలేజీకి. బాబోయ్ మీరంటే మంత్రులు అండి బాబు, మా కాలేజీకి వచ్చారా బాబోయ్ అన్నట్టు ఉండేవాడు. వాళ్ళ ముందు కూడా ఐఎమ్ సన్, మీరు మంత్రులురా, నేను దేవుని కుమారుని. సరే, అలా ఉన్నాం. మనలో చాలామంది విశ్వాసుల్లో ఉంటారు. ఎత్తుకొట్టుకోండి, ఎత్తుకొట్టినాడండి దేవుని బిడ్డలో. ఆయన అంటే అమెరికా వెళ్ళాడంట ఒక రోజున. అమెరికా వెళ్తే ఆయనకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళడానికి ఆయన కారు లేదంట. మా అమ్మాయి పెద్ద కారు, చాలా ఖరీదు ఉంటుందంట. చూడండి, 2-3 లక్షల కార్లు ఉన్నాయి, ఎన్నో కోట్లు, 700 కోట్ల కారు కూడా ఉంది. అలాంటి పెద్ద కారు వేసుకొస్తుందంట. ఎక్కడికి వెళ్తామంటే ఎక్కడికి వెళ్తాను, నేను కూడా అక్కడికి వెళ్తాను, నాకు లిఫ్ట్ ఇస్తామంటే సరే ఎక్కమందంట. కొంతవరకు వెళ్ళిన తర్వాత గుప్తా గారు అంటే ఇంగ్లీష్లో అందరికి తెలుగులో చెప్తున్నాను నేను అవునో తెలుసా అన్నది తెలియదు, నేను ఈ రాష్ట్ర గవర్నర్ గారి కూతుర్ని, చాలా గర్వంగా చెప్పిందంట. ఇంకా కొంతవరకు వెళ్ళిన అమ్మాయి పేరు మేరీ నేను అవునో తెలుసా అన్నాడంటే నాకు తెలియదు అన్నట. ఈ లోకాన్ని చేసిన దేవుని కుమారుని వెలుకుపడ్డదంట. కాబట్టి మనం దేవుని కుమారులమని మనం అనుకుంటే దేవుని కుమారులా జీవిస్తాం. పందుని, కుక్కని, దొన్నా బోధన అలాగే జీవిస్తాం. అర్థమైందా? కాబట్టి ప్రతిరోజు అనుకోండి, నేను దేవుని కుమారుని. ఒక హైదరాబాద్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనకట్ట కట్టాలనుకున్నారు. వరంగల్లో అడవిలో కొంతమంది అడవిలోకి వెళ్ళారంట. అప్పుడు సంవత్సరం తర్వాత అన్నం తింటుంది, బట్టలు వేసుకుంది, కొద్దిగా మాట్లాడుతుంది. మరి ఈ అమ్మాయి మనిషే కదా, మరి కోతులకు ఎందుకు ప్రవర్తించని చెప్పండి. అమ్మాయి ఏమనుకుంది, నేను కోతిలాగే ఇప్పుడు ఏమనుకుంటుంది, మనిషిని, ఇప్పుడు మనిషిలా ప్రవర్తి. అలాగే మనం దేవుని కుమార్తెలు ఉన్న సంగతి మర్చిపోతే అలాగే ఉంటాం. అందుకని ప్రతిరోజు కాబట్టి నా పేరు పెట్టబడి నా జనాలంటే మనం ఏం చేయాలంట, ఇక్కడ ఉంది చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు, అప్పులు మయమైపోయినప్పుడు, రోగాలు తెగుళ్ళు కలిగి ఉన్నప్పుడు, కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, భయంకరమైన పరిస్థితి సంఘాల్లోనూ బయట ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టబడిన మనజనులు 15లో ఉంటుంది. ఆయన అంట, మీకు అందరు బైబిల్లో కట్టి చెప్పేది 57:15, వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నివసిస్తాడంట. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? గర్విష్ఠుల దగ్గర ఉండడు. ఎవరైతే దీనంగా ఉంటారో, ఎవరైతే వినయ మనసు కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకునే వారిగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి ఆయన ప్రజలు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అలాగే 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్టయితే,
5:5 పిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీ అందరూ ఎదుటివారి ఎదుట దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దీనత్వానికి వ్యతిరేకం ఏంటి? అహంకారం. అహంకారాన్ని ఎదిరింతాడు. దీనులకు కృపాను. దీన మనసు ఉండాలమ్మా. దేవుని బిడ్డలకు దీన మనసు ఉండాలి. తగ్గించుకోవడం అంటే అది. దీన మనసు ఉంటే ప్రార్థన వింటాడు దేవుడు. దీన మనసుల్ని, మనసు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. ఈ రోజున విచారం ఏంటంటే దీన మనసు లేదు. విశ్వాసులే, బాప్తిసం తీసుకున్న వారే, సంఘానికి వస్తున్న వారే, బాలలో పాలు పప్పులు పట్టుకున్నారే, దీన మనసు మాత్రం ఉండదు. ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేరు. ఒకసారి రావులపాలెం దగ్గర ఒక చర్చ్కి వెళ్ళాను నేను. పెద్ద చర్చ్ అది, మంచి ఆరాధన కదా. ముందుకు వచ్చిన సహోదరులు తన్మయత్వం చెందిపోయి కళ్ళు మూసుకొని ఊగిపోతా ఉద్రేకపడిపోయి కళ్ళలో నీరు కారిపోతుండగా ఆరాధన చేశారు. అబ్బో, వెరీ గుడ్, చాలా బాగా చేశారు ఆరాధన అనుకున్నాను. హల్లెలూయా చెప్తే అందరికంటే గట్టిగా చెప్తున్నారు హల్లెలూయా. ఏదైనా వాక్యం చెప్తున్నారు టక్కుమ చదివేస్తున్నారు. అంతా బాగానే ఉంది. చర్చ అయిపోయింది. బయటికి వెళ్ళారు. చెప్పుల దగ్గర ఏదో గొడవ వచ్చింది. ఎవరు ముందు కూర్చున్న వాళ్ళకే తన్మయత్వం చేసి ఆరాధన చేశారు చూరా, అంత జంపు పట్టుకున్నారు. బూతులు మొదలెట్టారు, భయంకరమైన బూతులు. ఏమైపోయింది నీ ఆరాధన? జాగ్రత్త సుమా. నీకు గర్వం ఉంటే దేవుడు నీ ప్రార్థన లక్ష్య పెట్టాడు. తగ్గించుకోండి. తగ్గింపు లేదు ఈరోజు చాలామంది విశ్వాసులకి. అసలు మనకు తగ్గింపు ఉందో లేదు అలా తెలుస్తుంది. అమ్మాయి బాబాయ్ నువ్వు చాలా మంచిదానమ్మా, బాబాయ్ నువ్వు చాలా ప్రార్థనా పరురాలమ్మా అన్నప్పుడు కాదు. అన్నప్పుడు ఎవడో మాట్లాడ్డు. మనల్ని తీసి పడేసినప్పుడు ఏడ్చావులేవే అన్నప్పుడు, నీ సంగతి ఎవరికి తెలియదులేవే అన్నప్పుడు నువ్వు తగ్గించుకుంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవు. హల్లో చెప్పండి. ఉందా ఈ తగ్గింపు? చాలా తక్కువ, చాలా తక్కువ. అందుకనే సంఘాల్లో కార్యాలు జరగడం లేదు, కుటుంబాల్లో కార్యాలు జరగడం లేదు, భర్తలు మారడం లేదు, భార్యలు మారడం లేదు, పిల్లలు మారడం లేదు. ఎందుకంటే తగ్గింపు లేక. ప్రభా నాకు తగ్గింపు మనసు తెచ్చానైనా అడుగుదాం. తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి పరిశుద్ధత లేనప్పుడు కదా, ఉద్యోగం కనబడినప్పుడు, సంఘాల్లో దేవుని కార్యాలు కనబడినప్పుడు ఏం చేయాలంట? తెగుళ్ళు వచ్చినప్పుడు నా పేరు పెట్టబడిన ఆయన జిల్లా మనమే ఎంచుకుని నెంబర్ వన్ అంటే ఆయన పిల్లల మన గుర్తెరగాలి. నెంబర్ 2 ఏంటి? తగ్గించుకోవాలి. నెంబర్ 3 ఏంటో చూద్దాం. ప్రార్థన చేశాను ఉందా, అది మన తర్వాత చెప్తాను. నన్ను వెతికి ఏం చేయాలంట? ప్రార్థన నేను తర్వాత చెప్తానండి. ఏం చేయాలంట? నన్ను వెతకాలి. ఎలా వెతుకుతాం దేవుడిని? టార్చ్లైట్ వేసి వెతుకుతాం. ఎక్కడున్నాడు దేవుడు? పైన ఉన్నాడా? కింద ఉన్నాడా? గంప కింద ఉన్నాడా? మంచం కింద వెతుకుతాం. ఎక్కడ వెతుకుతాం దేవుడిని? వాక్యంలో వెతకాలి. వాక్యం చదవాలి. దేవుని బిడ్డలు వాక్యం చదవాలి. వాక్యం చదివితే ఆ వాక్యం నేను బలవంతునిగా చేస్తుంది. వాక్యం చదివినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. ఆ వాక్యం మన అందరూ తెలుసు కదా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడే. చదువు రాదని వంకెట్టకండి. ఏమండి నీకు ఉత్తరం వచ్చింది అనుకోండి. ఏమండి ఉత్తరం వచ్చింది, అమ్మా ఉత్తరం వచ్చింది అని పోస్ట్ మ్యాన్ అన్నాడు. లేదండి నాకు చదువు రాదండి. ఎలా పడేయండి అంటావా? తీసుకుంటాం. మరి ఏం చేస్తావు? చదువు రాదు, ఏం చేస్తావు? చదివించుకుంటావు. మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నాకు చదువు రాదండి. వంకలు ఏం చేశాడంట? దొంగడికి ఏడ్చాడంట. వంకలు ఎన్నీను. నర్సాపూర్లో మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, దుర్గాని. ఆవిడ స్కూల్ మొహమే చూడలేదంట ఆవిడ. కానీ ఏదైనా వాకింగ్ చెప్పడానికి ఎవరో పిల్లలు చదువుతారు కదా,
ఏ మాత్రం తప్పు అలాగలేదు సరిగా చదువు అంటుంది. సరే అంటే చదివించుకుంటుంది ఎవరు చేతనో బతిమాలి మనవలను ఎవరినో బతిమాలి అనేక వాక్యాలు వచ్చేసినాయి. అలాగ ఇప్పుడు చదవడం నేర్చేసుకుందండి. మళ్ళీ పేపర్ చదవలేదు, ఏ పుస్తకం చదవలేదు, వాక్యం చదివేస్తుంది. సరే మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి నన్ను వెతికంటే దేవుని వాక్యం చదివాళ్ళకి మనశ్శాంతి కదా. 119వ కీర్తన 50 వచనంలో ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించాను. కాబట్టి రాదని చెప్పకండి, చదివించుకోండి. ఎవరో మీ మనవరాలు మీ పిల్లలు ఏవో చేసుకుని అవసరమైతే డబ్బులు ఇచ్చానో చదివించుకోండి, తప్పేమీ లేదు. వాక్యం చదివే వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, వాక్యం చదివే వాళ్ళకి సంతోషం ఉంటుంది, వాక్యం చదివే వాళ్ళకి విశ్వాసం ఉంది, వాక్యం చదివే వాళ్ళకి ధైర్యం ఉంది. కాబట్టి సమయంలో నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? మొదటగా తగ్గించుకోవాలి. రెండవదిగా వెతకాలంటే ఆయనను వాక్యములో వెతకాలి. మూడవదిగా చూద్దాం, చెడు మార్గములను విడిచి. ఏంటమ్మా? చెడు మార్గములను విడవాలి అంటే దేవుని బిడ్డలకు చెడు మార్గాలు ఉంటాయా? నిజమే, సాధారణంగా దేవుని బిడ్డలు చెడు మార్గాలు ఉండవు. తాగడం కదా, దొంగతనం, మర్డర్, వ్యభిచారం ఇలాంటివి ఉండవు. మరి ఇంకేముంటాయండి? ఏముంటాయి చెప్పా? దేవుని బిడ్డలకు ఉంటే చెడు మార్గాలు చూద్దాం ఒకసారి. కొలసీ పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం. ఎనిమిదవ వచనం చదువుతున్నాను నేను. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడి. అమ్మా, కోపం ఉందా? కోపం తప్ప కదా? ఎప్పటి పాపమా కదా? దేవుని దృష్టిలో పాపమే. ఆగ్రహం అన్న ఇంటి కోపం లాంటిదే. దుష్టత్వం, దూషణ, జాగ్రత్త, దేవుడు చూస్తాడు అవన్నీ. కొంతమంది కోడి మీద కుక్క మీద వంకాయ తిడతాడు, జాగ్రత్త, దేవుడు చూస్తాడు. మనం అంట విశ్వాసులు మాట్లాడుకుంటే ఆయన చెవియం కాలకెత్తాడంట. ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది అని చెవియం కాలకెత్తాడంట దేవుడు. చాలామందికి తెలియదు. నీ మాటలు వింటాడు దేవుడు, నీ మాటలను బట్టి నేను తీర్పు తీరుస్తాడు. కత్తిపోటు బట్టి మాటలు పలుకువారు కలరు అన్నది బైబిల్లో. నేను విశ్వాసం అండి, సినిమాలు చూడను, దొంగతనం చేయను, సారా తాగను, చోట్ల తాగను, చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం. మంచిదే. మరి ఇదేంటి? కోపము, దూషణ, ద్వేషము. ఇంకోటి ఉంది ఇక్కడ, అబద్ధమాడుకుడి. అబద్ధాలు పాపమా కదా? చెప్పండి. ఏమ్మా, ఆడుతున్నారు ఎప్పుడు అబద్ధాలు? జాగ్రత్త, అబద్ధం పాపమే. మన పాపాలు దేవునికి మనకు అడ్డొస్తాయంట. యెషయా 59 ఉంటుంది కదా. మన పాపాలు దేవునికి మనకి అడ్డొస్తాయి. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే అడ్డొస్తాయి. ఈరోజు ఎందుకు మనకు చాలాసార్లు ప్రార్థన జవాబు రాదు తెలుసా? ఎందుకు రాదు తెలుసా? మన పాపాలే. అబద్ధం పాపం కాదనుకుంటాం. నర్సాపూర్లో నేను ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు ఒక ఆవిడ ఉండేది, పద్మావని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అప్పటికే ఆవిడకి 45 ఏళ్ళు ఉంటాయి. అప్పటికే 45 ఏళ్ళు, కానీ 35 అని చెప్పుకునేది. ఎంత చెప్పుకునేది? ఎంత ఆవిడకి వయసు? 45. ఎంత చెప్పుకునేది? 35. నేను కాలేజీ నేను హై స్కూల్లోకి వచ్చాను కదా. 6th క్లాస్ 35 ఏళ్ళే, 7th క్లాస్ 35 ఏళ్ళే,
8th క్లాస్ 35 ఏళ్ళే, 9th క్లాస్ 35 ఏళ్ళే, 10th క్లాస్ 35 ఏళ్ళే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 35 ఏళ్ళే, సెకండ్ ఇయర్ 35 ఏళ్ళే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 35 ఏళ్ళే. అంతేనా? 35 అంట. ఈ లోపల కూతురికి 36 వచ్చేసినాయి. ఎక్కడ చూసారా? కూతురు కంటే తల్లి 1 సంవత్సరం చిన్నది. మళ్ళీ ఆవిడ విశ్వాసం. ఎవరన్నా అదేంటి పద్మ, నువ్వు నాకంటే నా వయసుదాను, నువ్వు అలాగంటావేంటి, నాకు 60 దాటిపోయింది అంటే డబ్బులు అడిసింది. నీ సంగతి నాకు తెలియదు, నాకు మాత్రం 35. అబద్ధాలు ఆడకూడదు. కాబట్టి ఈ సమయంలో ఎందుకు ప్రార్థన జవాబు రాదమ్మా? ఎందుకు మన కుటుంబాల్లో కార్యాలు, దేవుని కార్యాలు కనబడడం లేదంటే మొదటగా తగ్గింపు లేదు, రెండవదిగా వాక్యం లేదు, మూడవదిగా చెడు మార్గాలు విడిచిపెట్టలేదు. ఇంకోటి కొంచెం చూద్దాం. ఎఫ్సీ పద్ధతి ఏంటి ఒకసారి, 4వ అధ్యాయం. ఎఫ్సీ పత్రిక 4. ఇరవై 26-27 చదువుతున్నాను. కోపపడుకుడు కానీ పాపము చెయ్యకుడి. కోపం వస్తుంది, పాపం చేయకూడదు. అంటే కోపాన్ని మనసులో సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం పెట్టుకున్నావా, క్షమించలేకుండా ఉన్నావా, జాగ్రత్త, దేవుడు నీ ప్రార్థన వినడు. కోపం పెట్టుకుంటేనంట వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందంట, తెలుసండి. డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు కోపం పెట్టుకునేవాడికి అన్ని ట్రబుల్స్ ఉంటాయంట. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, బీపీ ఉంటుంది, షుగర్లు ఉంటాయి. కారణం ఏంటంటే కోపం. డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు. యేసుప్రభు ఏనాడో చెప్పాడు, బైబిల్ ఏనాడో చెప్పింది. ఈరోజు నా ఎవరి మీద కోపం పెట్టుకున్నావా అమ్మా? క్షమిస్తావా? మేము అదే బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మా కాలేజ్ ఎదురుకుండగా ఒక మందిరం ఉండేది. చాలామంది వచ్చేవారు అందులో. ఆ పాస్టర్ గారు మంచి దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థ పొందుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఒక సహోదరు వస్తూ ఉండేది. ఆయన ప్రార్థన చేసినప్పుడు బాగుపడేది. ఆమెకి ఏదో భయంకరమైన బాధ, గిలగలా కొట్టుకునేది. అన్ని రకాల వైద్యాలు పనిచేయలేదు. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ బాగుపడింది. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చేసేది. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ బాగుపడింది. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చేసేది. మూడోసారి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకున్నావు, క్షమించలేకుండా ఉన్నావు. నువ్వు క్షమిస్తే బాగుపడతావు, క్షమించకపోతే ఇదే రోగంతో చచ్చిపోతావు అన్నాడు. గొప్పగూలిపోయింది అంతే. ఏడుపు మొదలెట్టింది. నిజమేనండి పాస్టర్ గారు, మా అక్క మీద చాలా కోపంగా ఉంది నాకు. మా అక్క నాకు రావాల్సిన ఆస్తి కొట్టేసింది. కోపం, పగతో దహించిపోతున్నాను, పగతో దహించిపోతాను. అప్పుడు అన్నాడు, అమ్మ హృదయపూర్తిగా క్షమిస్తావా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అయ్యా హృదయపూర్తిగా క్షమిస్తానండి. ఆయన ప్రార్థన చేశాడు, బాగుపడింది. మళ్ళీ ఎప్పుడు అలాంటి రోగం రాలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఈరోజు నీకు స్వస్థత కలగకుండా ఉండడానికి లోపల ఉన్న కోపం కారణమేమో. వాళ్ళు ఎంత కీడు చేసినా క్షమించాలి, గుర్తుపెట్టుకున్న మాట. ఒకసారి ఓ పాస్టర్ గారు నాతో క్లోజ్గా ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా ఉంటాడు, అప్పుడే కదా ఇప్పుడు కూడా. ఒకసారి బైక్ అడిగాడు. నాకు మంచి బైక్ ఉండేది, ఇచ్చాను. నా లేవుడే తలక ఏంటంటే అంటే ఇస్తాను 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. చాలామంది పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. అది 20 సంవత్సరాలు, అది ఈ రోజుకి ఇవ్వలేదు. ఈ రోజుకి నేను మామూలుగా నా సొంతం 2-3 సార్లు అడిగాను, మళ్ళీ మానేశాను. అది క్షమించడం అంటే. ఈ రోజుకి ఇంకా మామూలుగా ఉన్నానండి. ఎప్పుడు ఆయన పేరు ఎవరికి చెప్పలేదు. నేను ఆడు ఇలా చేశాడు, నా బర్త్డే తీసుకెళ్ళిపోయాడని చెప్పలేదు ఎవరికైనా. ఆఖరికి నా భార్యతో కూడా చెప్పలేదు. 100 రోజున క్షమాపణ. అలాగే ఓ సోదరుడు నాతో ఉండేవాడు. అతను చేసిన నష్టం వల్ల నాకు వేల్లో కాదు లక్షల్లో నష్టం వచ్చింది. లక్షల్లో.
ఈరోజు అతనితో అన్ని సమాధానంగా ఉంది, క్షమించేశాను. బైక్ పోయింది, దేవుడు నాకు 3 కార్లు ఇచ్చాడు. సరే, ఎత్తావా చత్తావా నాకు కావాలి అని అబ్బలాడుంటే మహా అయితే బైక్ దొక్కు బైక్ వచ్చేది, కార్లు వచ్చేవి కాదు. నేను వదిలేసి క్షమించేసి తగ్గించుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు? 3 కార్లు. సరే, మనకు క్షమిస్తే ఆశీర్వాదం, దేవుని మాట ప్రకారం చెప్తే ఆశీర్వాదం. ఈరోజు అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే విడిచిపెట్టక. ఇంకోటి కూడా మనం విడిచిపెట్టాలి. చూడండి ఒకసారి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటంటే చెప్పండి? ఇతరుల గురించి చెడ్డగా చెప్పుకోవడం. నా చిన్నప్పుడు మా ఇల్లు ఉండేది, మధ్యలో రోడ్డు ఉండేది, అవతల పాక ఉండేది. అక్కడ సుందరమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ దగ్గరికి ఇంకొక శాంతమ్మ అనే ఒక ఆవిడ వస్తూ ఉండేది అప్పుడప్పుడు. ముసలమ్మలు, ఇద్దరు ముసలమ్మలే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే నా గదిలో కనపడతా ఉండేవి. ఎప్పుడన్నా ఎవరి గురించి అన్నా మంచిగా చెప్పుకుంటున్నారని లేదు. అది అలాంటిది, దానికి గేర్ ఎక్కువ, దానికి స్టైల్ ఎక్కువ, అది ఎలాంటిది అది ఎలాంటిది భూపించకుండా నడుస్తుంది. అది ముసలమ్మ అంటే ఇతరుల గురించి చెడ్డగా చెప్పుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. జాగ్రత్త. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి మానేయాలి. అంతే. చెడ్డగా చెప్పుకొని ఇతరుల గురించి ఆనందించడం మానేయాలి. ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేయడం మానేయాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మానవ ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు రావడం లేదు, ప్రార్థన చేస్తున్నాను ఏంటి జరగడం లేదు, ఏంటి ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, ఏంటి స్వస్థ పొందలేకపోతున్నాను, ఏంటి మా పిల్లలు మారడం లేదు, ఎందుకు నా పిల్లలు పైకి రావడం లేదు, ఎందుకు వస్తాయి? విడిచిపెట్టవలసి విడిచిపెట్టలేదు. ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి, విడిచిపెడదాం. కాబట్టి ఇక్కడ చూసండి, తెగులు వచ్చినప్పుడు కదా, మిడతలు వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధత కరువు అయిపోయినప్పుడు, అనేక రోగాలు వచ్చినప్పుడు, తొలకరివాన కడవరివాన కుర్రం అంటే సంఘాల్లో, కుటుంబాల్లో, విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ కార్యాలు కనబడినప్పుడు నా పేరు పెట్టబడిన మాజులను మనం ఏం చేయాలంట కదా? తాము తగ్గించుకుందాం. దేవుని ముందు అది ఉపవాసం అంటే అదేనండి. ఉపవాసం అంటే అన్నమానేయడం కాదు. అంటే ఉపేక్షించుకోవడం. ఉపవాసం కదా, ఉపవాసము. అంటే ఏంటి? తగ్గించుకోవడం కదా. పరీక్షించుకోవాలి, ఎక్కడన్నా లోపం ఉందా. అంటే వాసం అంటే సహవాసం చేయడం దేవునితో, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా సహవాసం చేయడం. ఆఖరి సమ్ అంటే సరి చేసుకోవడం. ఎక్కడుంది మనలో లోపం? సరి చేసుకో. ముసలమ్మ చెట్లు ఉన్నాయి, సరికో. ఎవరి మీద కోపం ఉంది, క్షమించేయి. ఇది లేదు మనకి, ఏదో వచ్చేసి ఆదివారం వచ్చి వెళ్ళిపోతాం అంతే. ఏంటి లాభం దానివల్ల నీకు మహిమ కాదు, నీకు ఏమీ ఆనందం ఉండదు, దేవునికి ఆనందం ఉండదు. కాబట్టి సమయంలో ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేయాలంట? నా పేరు పెట్టబడిన రాజన్లు తాము తగ్గించుకుని నన్ను వెతికి, అంటే వాక్యంలో వెతికి ఆయన్ని చెడు మార్గాలు విడిచి ఇంకేముంది? ప్రార్థన చేయాలంట. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. వాక్యం చదవడం అంటే తెలుసా? దేవుడు మనతో మాట్లాడడం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, వాక్యం చదవడం అనగా దేవుడు మనతో మాట్లాడడం. పోలే, చాలామంది వాక్యం చదవలేరు, చదివించుకోండి, కానీ ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన చేయడానికి ఏంటి? మీరు అతను ఎంతమంది దేవునితో మాట్లాడారు? విశ్వాసులే ప్రార్థన చేసుకోరు. ఎంత విచారం. ఇప్పుడు మన దేవుని బిడ్డలు అన్నారు మీరు అందరం, రైటే.
మీ బిడ్డలు మీతో మాట్లాడలేదనుకోండి, మీకు ఆనందమా? ఏమండి మా పెద్దోడండి నాతో మాట్లాడండి అది గొప్పగా చెప్పుకుంటావా? మేము మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఇప్పుడు చనిపోయేదిలేండి, ఆడు ఒక్కడే కొడుకు. మాట్లాడేవాడికి అది తల్లితో ఎంత బాధపడిదో నాయన చూసావా, ఆడి కోసం నేను ఎంతో విధవరాలు ఆవిడ ఎంతో కష్టపడి చదివించాను, పెళ్లి చేశాను, నాతో మాట్లాడి ఎంతో వేదన చెందింది. ఈరోజు నువ్వు మాట్లాడకపోతే ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో వేదన చెందుతాడు, దేవుడు ఎంతో బాధపడతాడు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అనగా దేవునితో చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటారో తెలుసా? పెద్ద పెద్ద కేకలేయడం అనుకుంటారు. మా సేవకుడు ఒక ఆయన ఉండేవాడు, మాట్లాడడం మానే మాట్లాడతాడు. ప్రార్థన చేయమని అనుకోండి అంటాడు ముందు, ఇంకా వాయిస్ రైస్ చేస్తాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మోషే దేవా అని గట్టిగా ఇక్కడ కేకలెత్తే కదా మొగలతో వినపడుతుంది. అంత పెద్ద కేకలెత్తాడు. అంటే చాలామంది అనుకుంటా, ఈ బాబు అంత పెద్ద కేకలు ఎక్కడ వేయగలవు, ఈ పెద్ద పెద్ద డైలాగులు నాకు రావు, ప్రార్థన రాదండి. ఇంకో మాట చెప్పినా, ఒక చిన్న కుర్రోడికి ఆకలి అయింది అనుకుందాం, ఒక 3 ఏళ్ళ కుర్రోడికి ఆకలి అయింది అనుకుందాం. తల్లి దగ్గరికి వచ్చి పెద్ద డైలాగులు కొడతాడా? ఏమ్మా, ఓ తల్లి నాకు ఆకలి చిన్నది, పళ్ళెమ్మ తీసుకు రమ్ము, అన్నమ్మ వేయము, పప్పు వేయము, నెయ్యి వేయము, ముద్దలు ముద్దలుగా తినిపించు తల్లి అంటాడా? ఏమంటాడు? అమ్మా బొవ్వ. అర్థమవుతుందా లేదా? నీకెంత బొచ్చి ప్రార్థన చేసినా, నత్తి ప్రార్థన చేసినా దేవునికి అర్థమవుతుంది. హల్లే చెప్పండి అందరూ. కాబట్టి ప్రార్థన రాదానికంటే నీ హృదయంలో ఉన్న దేవుడితో చెప్పుకో, దేవుని స్తుతించు, దేవునికి థ్యాంక్స్ చెప్పు, దేవుడితో మాట్లాడు. నీ కుటుంబంలో కార్యాలు జరగాలంటే, సంఘాల్లో మన దేశంలో కార్యాలు జరగాలంటే నువ్వెంత చదువులంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసులారా, వాళ్ళు బయట వాళ్ళని తృణీకరి, ఇవిడేమో బేద్దే చదువుకోలేదు, ఏమీ లేదు, కానీ దేవుడు అలా నీ ప్రార్థన వింటాడు. దేవుడు తన కుమార్తె గారిని చేసుకున్నాడు, కుమారుని గారిని చేసుకున్నాడు. ప్రార్థన చేస్తే చాలా మేలు ఉందనుకోండి. ఒక మేలు చెప్తాను చూడండి. 42వ కీర్తన 8వ వచనం. 42వ కీర్తన 8వ వచనం. నా దేవుని గుర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రార్థన అంట తోడుగా ఉంటుందంట. చెప్పండి, ప్రార్థన తోడు. చెప్పండి అందరూ, ప్రార్థన తోడు. ప్రార్థన నువ్వు చేసేదానివైతే ఆ ప్రార్థన చుట్టూ ఉంటుంది. ప్రార్థన అంటే ప్రహారీ గోడ లాంటిది. ప్రార్థన మనల్ని కాపాడుతుంది. విజయవాడలో ఒక సహోదరి ఓ సాక్ష్యం చెప్పింది. ఆ భర్త అంట అర్ధరాత్రి హైదరాబాద్ వెళ్ళాడంట బయలుదేరి. ఇప్పుడు 2:30 గంటలకు మెలకు వచ్చిందంట. 2:30 గంటలకు మెలకు, ప్రార్థన చేయి, నేను భర్త కోసం ప్రార్థన చేయి, నేను భర్త కోసం ప్రార్థన ప్రేరణ కలుగుతుందంట. ఏంటి ప్రార్థన చేసే పడుకున్నాను కదా, పడుకోకముందు ప్రార్థన ఇప్పుడు రాత్రి 2:30 గంటలకి నిద్ర మానేసి ఏం ప్రార్థన చేస్తాను అనుకున్నా. అయినా ప్రేరణ పట్టుకోలేక 2:30 నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసిందంట. రాత్రి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 2:30 నుంచి 3 గంటల వరకు. సరే, అప్పుడు సాటిస్ఫై అయింది, పడుకుంది. ఉదయాన్నే 8 గంటలకు భర్త ఫోన్ చేశాడు, నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను, కానీ విజయవాడలో ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అయిపోయింది, ఎనమండుకు చచ్చిపోయారు, వాళ్ళు ఇరిగిపోయినాయి, నెత్తులు పగిలిపోయినాయి, నడవలు ఇరిగిపోయినాయి, బస్సు అంతా రక్తమే. అప్పుడు ఏమంటే మీకు కావాలి, నాకు మాత్రం చిన్న దెబ్బ కూడా తగలేదు. ఏ టైంలో జరిగిందండి? రాత్రి 2:30, 3 గంటల మధ్యలో జరిగింది. అంటే ఆమెనేమి కాపాడింది చెప్పండి? ఆమె చేసిన ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. సరే,
నువ్వు చేసే ప్రార్థన నీకు తోడు, నీ కుటుంబానికి తోడు, నీ పిల్లలకు తోడు, నీ కలిగిన యావత్తుకు తోడు. అనేక సార్లు ప్రార్థన చేయకే అనేక దుస్సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. ప్రార్థన తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసే వాళ్ళకంట దేవుని దూతలు ఉంటాయండి చుట్టూ. తెలుసా? ప్రార్థన చేస్తే దేవుని దూతలు మన చుట్టూ ఉంటాయి. నేను ఒకసారి ఒక అమ్మాయి సాక్ష్యం నిర్వహిస్తాను. అమ్మాయి అంట ఏదో ఊరు వెళ్ళిందంట, మంచి విశ్వాసం అమ్మాయి. కానీ ట్రైన్ లేట్ అయిపోయింది. 8 గంటలకు వెళ్ళాలి, రాత్రి 1 గంటకి అయిందంట. ఏమీ లేవంట, ఆటోలు కానీ రిక్షాలు కానీ. ఇప్పుడు ఇంచుమించు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, ఎవరూ లేరు, నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చోటకు వచ్చినప్పటికీ లైట్ దగ్గర ఒక 4 రౌడీలు ఉన్నారంట. 4 రౌడీలు. ఏం చేస్తుంది మరి, ఇంకెళ్ళాలి. అమ్మది కాలు దాటుకుని వెళ్ళిపోయింది. వెనకాల పడ్డారంటే వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభా నన్ను కాపాడినైనా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, వాళ్ళు 4 ఉన్నారు, ఎవ్వరూ లేరు, చుట్టుపక్కల ఎవరూ లేరు, జనసంచారమే లేదు. సరే దగ్గరకంటే వచ్చారంట. ఇంకా అమ్మాయిని అలా పట్టుకుపోయి ఆగిపోయారు. సరే అమ్మాయి దూరంగా వెళ్ళిపోయి చూస్తే అక్కడే ఉన్నారు కానీ రాలేదు. ఎందుకు రాలేదు తెలియదు. సరే వచ్చేసిన తర్వాత ఒక వార్త వింది ఉదయం. ఇంకొక అమ్మాయిని ఈ 4 రౌడీలు పట్టుకుని రేప్ చేసి చంపేశారు. అప్పుడు ఆ ఊర్లో ఎస్ఐ గారు అందరితో మాట్లాడుతూ, ఎవరైనా 4 గుర్తుపట్టగలరేమో చెప్పండి. ఈ అమ్మాయి చూసింది కదా, ఏమంటే నన్ను చూశాను, నా వెనకాల పడ్డారు వీళ్ళు, కానీ ఎందుకు అయిపోయారు, నేను గుర్తుపట్టడానికి ట్రై చేస్తాను అంటే ఆ ఊర్లో అనుమానం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాడంట. అదే ఈడ అందులో ఒకరికి ఎంతలా మచ్చ ఉందంట. ఇలా మచ్చ అది గుర్తుపెట్టుకుంది ఈ అమ్మాయి. వాడు ఉన్నాడు అందులో, ఈడండి. మీరు అసలు ఊరుకుంటారండి? ఏరా 4 అంట, తగిన 3 వీళ్ళు ఎవరు లేరండి, నన్ను ఊరుకుంటారండి, చెదగొట్టుడు ఈడండి ఈడు చెప్పేశాడు. అప్పుడు అమ్మాయి అడిగిందంటే, ఏమంటే ముందర వెనకాల పడ్డారు, నన్ను పట్టుకోవడానికి దగ్గరికంటే వచ్చారు, ఆగిపోయారు, ఎందుకు అడగండి. వాళ్ళు చెప్పారు, ఈ అమ్మాయిని అంతకుముందు ఇంకొక అమ్మాయిని పట్టుకుపోయావండి, మరి ఎందుకు అమ్మాయి దగ్గరికి వచ్చినప్పటికండి తెల్ల బట్టలు వేసుకుని ఇలా రెక్కలు కట్టుకుని అమ్మాయికి మాకు మధ్యలో ఎవరో వచ్చారండి. అమ్మాయి భయం వేసింది, అయ్యి బాబోయ్ ఏంటి అమ్మాయి ఏమైనా దయ్యాలు ఉన్నాయా, అమ్మాయి దగ్గర ఏమైనా మాంత్రిక శక్తి ఉందేమో అని భయం వేసి అయిపోయాను. సరే దయ్యాలు కాదు, దేవుడు తన దూతను పంపించాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావా నువ్వు? ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది, ప్రార్థన నిన్ను కాపాడుతుంది. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు. మా భయంకరంగా ఉంది లోకం కదండి, దుర్మార్గం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా దోపుడే, ఎక్కడ చూసినా భయంకరం. కోట్లు సంపాదించేస్తున్నారు. వాడి ఎమ్మెల్యే అయితే కోట్లు, ఎమ్మెల్యే ఎక్కర్లేదు, ఆడి పక్కన ఏదో చిన్న జాబ్ ఉంటే చాలు కోట్లు. ఓ తహసీల్దార్ అయితే కోట్లు. మన చదవంతా దోసేస్తున్నారు. అంతకుముందు రోడ్డు ఎత్తే 10 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు రోడ్డు వేసిన 3 నెలలు పాడైపోతుంది. అంతా ఎవడమట్టకాడి దోసేస్తున్నారు కదా. న్యాయం లేదు, దుర్మార్గం, దుష్టత్వం ఎక్కడ చూసినా. గవర్నమెంటే పెట్టేస్తుంది సారా షాపులు, తాగండ్రా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మన బిడ్డలకు కాపుదల ఎవరు? అలా కాపాడేవాడు ఎవరు? ఈ సెల్ ఫోన్లు వచ్చింది అవుతండి. మేము చదువుకునే రోజుల్లో బ్లూ ఫిల్మ్స్ అండ్ బూత్ సినిమాలు అన్నమాట. బూత్ సినిమాలు అంటే బూతే, ఇంకా మామూలు సినిమాలు కదా, బూత్ సినిమాలు. అది ఎక్కడో హైదరాబాద్, విశాఖపట్నం వెళ్ళి చూసేవారు. ఇప్పుడే ఉంది సెల్ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. 4వ క్లాసు 5వ క్లాసు కుర్రోళ్ళు, 6వ క్లాసు 7వ క్లాసు అమ్మాయిలు కూడా చూసేస్తున్నారు బూత్ సినిమాలు. ఇంకెక్కడ? మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా నీకు నాకు బాధ్యత. ఆ పరిస్థితి మార్చగలిగింది ఏ గవర్నమెంటు మార్చలేదు, ఎవరు మార్చలేరు. కానీ ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులనగా మనమే తగ్గించుకుందాం. దేవుని ముందు, మనుషుల ముందు కూడా తగ్గించుకుని కదా, దేవుణ్ణి వెతికి వాక్యం బాగా చదివి ప్రార్థన చేసి చెడు మార్గాలు విడిచిపెడితే అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను,
మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అర్థమైందండి? మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడా, సర్వసర్వుని ఎద్దుకు వస్తాను, నా నామపేడ ఏమడిగినను ఇస్తాను. నాకు క్యాన్సర్ వచ్చింది 3 సంవత్సరాల క్రితం, లివర్ క్యాన్సర్. అసలు క్యాన్సర్ అంటేనే డేంజర్, చాలామంది చచ్చిపోతారు క్యాన్సర్. లివర్ క్యాన్సర్ వస్తే 100కి 95 మంది చనిపోతారు, 100కి 95 మంది. సరే, మొత్తానికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. అయితే ఆపరేషన్ చేయాలంటే కనీసం 15 లక్షలు అవుతాయి అన్నారు. నా దగ్గర పైసే లేదు. ఎందుకంటే అంతకుముందు మా మిస్సెస్కి వచ్చింది క్యాన్సరు. చాలా ఖరీదైన ఇంజక్షన్లు ఇప్పించే, ఒక్కొక్కటి 1,50,000 ఇంజక్షను. డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ లోపల లాక్డౌన్ వచ్చింది. అంటే తమిళనాడు వెళ్ళి తీసుకోవాలి ఇంజక్షను, ఇంక వెళ్ళడానికి లేదు. అందుకని ఆమె ముదిరిపోయి చనిపోయింది. ఇప్పుడు నాకు వచ్చింది, డబ్బులు లేవు. అప్పు చేద్దాం అన్నా. నేను ఎప్పుడు అప్పుకి ఎక్కినట్టు 100 రూపాయలు అప్పు చేయడానికైనా ఒప్పుకున్నాను, వద్దన్నాను. అయినా సరే ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటే అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎప్పుడూ చూడలేదు, అసలు అలాంటి వ్యక్తి ఉన్నాడనే నాకు తెలియదు. ఆయనకి ఎవరో చెప్తే ఆయనకి అలాగే వెళ్ళిందంట. ఆయనకి ప్రేరణ కలిగిందంట, సామ్యూల్ జాన్ గారికి 9 లక్షలు పంపించు అని. వాడు ఎవడో తెలియదు, నాకు 9 లక్షలు ఎందుకు పంపుతాడండి? అప్పుడు నేను ఎవరో తెలియదు, నా అడ్రస్ తెలియదు, నా బ్యాంక్ నెంబర్ తెలియదు, ఎలాగో తెలుసుకుని నా బ్యాంకులో 9 లక్షలు వేసాడు. హల్లెలూయా. ఇంకొక డాక్టర్ అమ్మ గారు, నాకు తెలియదు, ఆవిడకి ఎవరో చెప్పారంట, ఆవిడ 2 లక్షలు పంపించింది. నాకు మిస్ అమ్మ గారు తెలుసు, ఆవిడ ఒక 6 లక్షలు పంపించింది. మొత్తం అన్నీ కలిపి 22 లక్షలు అయింది. ఆ 22 లక్షలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సరే, దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. కాబట్టి ఈ రాత్రి సమయంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాం మనం. ఈ పరిస్థితి మారాలంటే మనం తగ్గించుకుందాం కదా, ఆయన్ని వెతుకుదాం, ప్రార్థన చేద్దాం. చెడు మార్గాలు విడితే ఆకాశమందున్న దేవుడు మన ప్రార్థన విని క్షమించి దేశమును స్వస్థపరుస్తాడు. దేశం అంటే అనారోగ్యమని కాదు, ఇప్పుడున్న దుర్మార్గం నుండి స్వస్థత, కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి నుండి స్వస్థత, అప్పుల నుండి స్వస్థత, ఎన్నిటికీ స్వస్థ కావాలంటే మనం ఈ పనులు చేయగలిగితేనే చేయగలం. కాబట్టి ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేసుకుందాం. తగ్గించుకుంటున్నామా? అసలు ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు అని గుర్తెరిగారా మీరు? ఇంకా ఎదుగు పందిని కుక్కని దున్నపోతుని అనుకుంటున్నారా? మానేయండి. పందిని కుక్కని దున్నపోతు కాదు, నువ్వు దేవుని బిడ్డవు. ప్రతిరోజు ఈరోజు నీ ప్రభా నేను దేవుని బిడ్డని మీరు అనుకోండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనుకోండి. మీకు ఎంత ధైర్యం వచ్చేస్తుందో చెప్పలేను, ఎంత ఆనందం వచ్చేస్తుందో చెప్పలేను, ఎంత సంతోషం వచ్చేస్తుందో చెప్పలేను, ఎంత విశ్వాసం వచ్చేస్తుందో చెప్పలేను. ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు సహాయం చేస్తాడు అని ధైర్యం ఉంటుంది. ఒకసారి విమానం వెళ్తుందంట. విమానం వెళ్తుంటే ఒకసారి విమానం ప్రమాదాలకు గురవుతుంది కదా. ఆ విమానం ఉన్నట్టుండి ఎలా లేచి పడుతున్నాడు, ఎలా అందరూ భయపడిపోతున్నారు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయండి, దేవా అంటున్నాడు. కొంతమంది ఏడ్చేస్తున్నారు. అయితే ఒక కుర్రాడు మాత్రం ఆ విమానంలో కూర్చొని చక్కగా గేమ్స్ ఆడుకుంటున్నాడంట. ఇలాగ గేమ్స్ పక్కన ఆయన కోపం వచ్చింది. ఈడేంటీడు, అందరూ భయపడిపోతున్నారు, ప్రాణాలు ఏమో అరిచేతిలో పెట్టుకున్నాడు, ఈడేంటీడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అని చెప్పి, నాయనా విమానం ఇప్పుడు ఎక్కలేదేమో, విమానం 35,000 అడుగులు ఎత్తులో ఎగురుతుంది. ఇప్పుడు ఇలాగంటుంది, పొరపాటు పడిపోయిందా, మన అడ్రస్ కూడా దొరకదు. తెలుసు అంకులు అన్నాడట. మరి భయపడవేంటి? అప్పుడు అన్నాడంట, అంకులు విమానం నడిపేది ఎవరో తెలుసా? నాకు తెలీదు, మా డాడీ చదువుతున్నాడు, అందుకే నేను భయపడను. సరే, మరి ప్రపంచాన్ని నడిపేది ఎవడు? మన డాడీ కాదా? ఏ లోకం నడిపేది ఎవరు? మన డాడీ కాదా? మరి ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు అంటే, ఆయనతో నీకు సహవాసం లేదు, డాడీ అని నువ్వు గుర్తించలేదు. ఆయనతో మన డాడీగా, మన పిల్లలుగా ఆయన దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థన చేసి వాక్యం ద్వారాన్ని వెతికినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. నీ కుటుంబంలో స్వస్థ వస్తుంది, నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు, కుటుంబంలో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది.
కృష్ణా జిల్లాలో ఒక చోట మాకు ఒక సంఘం ఉంది. అదంతా అంజులే. అందులో ఒక ఆవిడ ఉండేది, వరలక్ష్మి అని. ఆవిడ విశ్వాసి. భర్త భయంకరమైన తాగుబోతులు ఉంటారు, కానీ అంత ఉదయం మొహం కొడుకోవడం, సారద మొహం కొడుకుంటాడు. పగలు రాత్రి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. ఏం కాదు, అలా ఉన్నంత వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉండేవారు. దాని భార్య ఎంతో పట్టుదలగా ప్రార్థన చేసింది. సంఘం కూడా పట్టుదలగా ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, కన్నీరుండి ప్రార్థన చేశారు, చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థన చేశారు. దేవుడు ఆయన పట్టుకున్నాడు. మరి కరెక్ట్గా ఎక్కడ ఏ పాయింట్లో మారాడో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మారిపోయాడు. దేవుని బిడ్డగా మారిపోయాడు. ప్రార్థన వాక్యము ఆయన జీవితంలో. ఇద్దరు కలిసి 3 సంఘాలు స్థాపించారు కృష్ణా జిల్లాలో. ఆ ఇల్లు ముందు ఎలా ఉందో తెలుసా? పందులపాకలా ఉండేది. పందులపాకే. నేను మన వెళ్ళినప్పుడు చూశాను. మంచి ఇల్లు కట్టుకున్నారు, అన్ని వాక్యాలే. ఆ పిల్లలు అంతకుముందు ఎటు కాకుండా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా వచ్చారు దేవుళ్ళలోకి. సైకిల్ బిజినెస్ పెట్టుకున్నారు, వెల్డింగ్ బిజినెస్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా గొప్పలు అయిపోయారు. ఇప్పుడు ఆ ఇల్లు అంతా పరలోకంలా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి దేవుని దారి పరిష్కారం ఉంటుంది. దేవుని దారికి వెళ్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున సమస్యలతో సతమతమవుతున్నావా? కుటుంబంలో, బయట ఆర్థిక ఇబ్బందులతో, పిల్లలు మారడం లేదని, లేకపోతే ఏవేవో ఉన్నాయేమో. ఏదున్నా ప్రభు దగ్గరికి వద్దాం. మొదటగా ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులను గుర్తెరుగుదాం, తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆయన వెతుకుదాం. చెడు మార్గాలు విడిచిపెడితే, ప్రార్థన చేస్తే మన దేవుడు ప్రార్థన విని బాగు చేస్తాడు, పరిస్థితులు మారుస్తాడు. నీ జీవితం ఆనందం, సంతోషం కలుగుతుంది. నా పరిశుద్ధుడైన తండ్రి, వాక్యాన్ని దీవించండి. వాక్యం మహోదయాల నుంచి ఫలించడానికి వచ్చేయమని, ఇప్పుడు వారందరిని ఆశ్రయించి వాక్యం ద్వారా మేలు పొంది బలపడే వారికి వచ్చేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. అవును. ఏంటండి? టీ తాగుతారా? అదే. అందరం లేచి నిలబడతానండి. అందరం లేచి నిలబడు. శరణం పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. తదుపరి విషయాన్ని 2 మాట. అదిగో అక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 రామ్మ. జెరూసలేం వెళ్ళమ్మా, కానుకలు బట్టి. హల్లెలూయా, కానుకలు బట్టి. బిస్కెట్లు ఇవ్వమ్మా.
మేరీ గోల్డ్ స్వీట్ కాదని చెప్పు. దేవునికి స్తోత్రం. కానుకలు రేపెత్తమాయి మన మధ్యన ఉన్నటువంటి పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చిన్న ప్రార్థన అలా ఇచ్చాం. మైక్ అదిగో, అది అక్కడ మైకా. మాలో ఎవరిలోని కూడా నేను తండ్రి ప్రభు మాస్టర్ గారు పైన బయట బోర్డు మీద అడ్రస్ ఉంటుంది. RUA ఏదో ఉంది చూడు. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, అలాగే ఉన్నట్టు వారిని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు, అందరం చక్కగా ఏకాత్మ ఏక మనసు ఏక గురితో నాయన మేమందరం మీ సన్నిధిలో ప్రభు నా తండ్రి నాయన ఏకీపించి మేము ప్రార్థించింది నాయన తండ్రి ఈ వాక్యాన్ని ఇష్టార్థాలకు మేము జీవించేటట్లు ప్రభు నాయన నీ కృప మాకు దయచే తగ్గింపు జీవితం మాకు దయచేయండి. తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చరింపు చేస్తానన్నావు తండ్రి నాయన మేము హెచ్చరింపు చేద్దాం మాలో తీసివేసి ప్రభు నాయన మేము తగ్గించింది నీకు లోకాన్ని ప్రభు నా తండ్రి నీతో నడిచే భాగం మాకు అనుగ్రహించమని RUA అని ఉంటుంది. ఈయన సావుకులని బలపరిచింది సామ్యుయల్ జాన్ గారి కింద ఆత్మల ప్రభు ఆయన తండ్రి ఇలా వాక్యాల ద్వారా ఇంకా దర్శించబడేటట్లు అనేక స్థలాలలో నీ దాసత మీరు ఉండినైనా ఆయన మీరే నడిపించుకుని వారి చావంతటిని కూడా ఆశించండి. అవరైతే పచ్చని ప్రభావం నడిపించిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రభా ఇగో నేను తండ్రి కూడా అందరినీ జ్ఞాపం చేసుకోండి. వారికి ఇచ్చిన దాంట్లో నీ కానుకలు ఇచ్చి ఉన్నారు ప్రభా ఆ కానుకలనైనా తండ్రి నీకే గిరవగలను హెక్కించుకుని నువ్వు చూస్తున్న దేవుడు కనుక ప్రభా నీ నామానికి మహిమ కనడా తెచ్చుకోమని ఒక్కొక్క పిల్లల పేరుని కనిపిస్తూ ఉంచండి. వారితో మీరు మాట్లాడి ఆరోగ్యం ఇచ్చి శక్తిని వారికి దయచేయమని నీ ఆత్మ కార్యాలు జరిపించి నీ నామానికి మహిమ పొందండి. ఈ కార్యపట్ల గ్రామాలంటే కూడా నీ పరిశుద్ధాత్మ కార్యాలు నడిపించమని ఒక్కొక్కరికి రక్షణ ధరించబడుతున్నా సహాయం చేసి బలపరచమని ఇక్కడ కూడని బిడ్డలని ప్రతి దాసులని తండ్రికి అప్పజెప్పుకుంటూ నాయన కొద్ది మరువులు బాధతను చేర్చుకోమని నీకు నాయన మేము లోబడి నీతో నడిచే వాళ్ళకు మీ చేపట్టి నడిచి నీ మాటకి సంపూర్ణ జీవించేటప్పుడు మాకు తెలుగు జ్ఞానం చదువు లేని వాళ్ళు కనుక ఆయన నీ యొక్క జ్ఞానం దారి మమ్మల్ని నడిపించి సహాయం ఇచ్చేది. యేసుక్రీస్తు నామములో అడిగి వేడికి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందామండి అందరమును. కూర్చుందాం, 2 మాటలు విని ముగించేసుకుందాం. ఇంకా సమయం అయిపోయింది. జస్ట్ ఒక 5 నిమిషాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు మన మధ్యని మాట్లాడించండి. మరి నర్సాపురం నుండి RURA డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ సామ్యుయల్ జానయ్య గారు మరి గత అంటే 1998లో మాకు బైబిల్ టీచింగ్ చేశారు.
మాకు బైబిల్ పాఠాలు నేర్పినటువంటి మా గురువు గారు. నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మరి యేసువాదం వచ్చారు కదండి, యేసువాదం పాస్టర్ గారి ద్వారా మరి పిలువబడి ఆహ్వానించినప్పుడు మరి మన యొక్క సంఘాన్ని ప్రేమించి ఆయన యొక్క శిష్యుడిగా ప్రేమించి మన మధ్యకు వచ్చి అనేకమైన అమూల్యమైనటువంటి దేవుని మాటలు తెలియజేసినటువంటి మరి సామ్యూల్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 2 రోజులు ప్రార్థన కూడుకులను అమ్మ కొంచెం బయట తీసుకెళ్ళి అక్కడ మాటలు లాగేస్తాయి, యూట్యూబ్లోకి లాగేస్తున్నాయి మాటలు. మరి 2వ రోజు ఇంకా ఆఖరి కూటమిది అయిపోవచ్చింది, ముగించుకోబోతున్నాం. కొద్ది క్షణాల్లో మనం బయటకు వెళ్ళిపోతాం. నిన్నటి దినమందు దేవుని యొక్క మాటలు, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఆమెకి ఇంకా వయసు రాలేదు అనేటువంటి మాట మీద తీసుకున్నారు మాటలు నిన్న. ఈరోజు ఏమి రాయబడి ఉంది ఇక్కడ, ఏం చదివాం మనం? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అన్నాడు. ఇది మనం ఈరోజు విన్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనం చాలా విషయాలు సమయం లేనందున చాలా చక్కగా క్లుప్తంగా ఈ మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దాసుని ముఖాంతరములో నుండి మనతో మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు మన హృదయం అనే పలకల మీద జాగ్రత్తగా ముద్రించుకొని, కంఠానికి హారముగా, ఏళ్లకు బాసికములుగా వాటిని కట్టుకొని, వాటిని నెవరవేసుకుంటూ అనుక్షణము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం మన హృదయములలో నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం విన్నటువంటి వాక్యం కూడా ఏంటంటే, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డనని మనం అనుకుంటూ ఉండాలంటండి. ఏమని? దేవుని బిడ్డము, దేవుని బిడ్డము. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా, నా ప్రార్థన దేవుడు ఆలకించి నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నా పట్ల చేస్తున్నాడు 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 అనేటువంటి ఒక విశ్వాసం మనలో ఉండాలి. ఏదడిగినా విశ్వాసముతో అడిగినటువంటి కార్యం దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా మనము ప్రార్థన చేసాము, దేవుడు చేస్తాడో లేదులే, లేకపోతే ఏదో చెయ్యాలి కాబట్టి చేసాము అనేటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేసి సరైనటువంటి విశ్వాసము మనలో లేనందువలన ఎలాంటి కార్యాలను కూడా మనము పొందలేమండి. కార్యాన్ని పొందాలి అంటే విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ఈరోజు వాక్యం అంతా కూడా అదే. నేను దేవుని బిడ్డని అనుకుంటే దేవుని బిడ్డవే, లేదు నేను దెయ్యం బిడ్డని అనుకుంటే దెయ్యం బిడ్డవే, కాదు నేను కుక్కను ప్రభు అంటే కుక్కవే. అవునా కదంటారా? అలాగే ఈరోజు మనం దేవుని పిల్లలు తమ్ముని తాము తగ్గించుకొని, ఎవరిని? తమ్ముని తాము తగ్గింపు జీవితం అనేటువంటి చాలా ప్రాముఖ్యమండి. ఈ ఉపవాస కూటంలో ప్రధానంగా మనల్ని మనం తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గిస్తాడు, తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించుతానని చెబుతూ ఉన్నాడు. అంచేత మనము తగ్గించుకోవాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. తమ్మును తాము తగ్గించుకొని నా యొక్కకు చూచి వారి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన, తగ్గించుకుని చేసే ప్రార్థన లేదా హెచ్చించుకునే ప్రార్థన? తగ్గించుకొని వారు చేసే ప్రార్థన. నిన్న కూడా శంకరి పరిచయులు ప్రార్థనలో శంకరి తగ్గించుకున్నాడు, పరిచయుడు తను తాను హెచ్చించుకొని డబ్బు కొట్టుకున్నాడు. అందుకని ఇక్కడ ఈరోజు కూడా ఈ వాక్యం చెప్తున్నా, నిన్నటి వాక్యానికి ఈరోజు వాక్యానికి దగ్గర సంబంధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. తమ్ముని తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు, మేలులు వారికి వారి కుటుంబాల్లోనూ నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలి మనకి ఇప్పుడు? ఏం కావాలండి? తగ్గింపు జీవితము కావాలి. నేను అనే స్వభావాన్ని విడిచిపెట్టి మనము అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. నేను అంటే హెచ్చింపు స్వభావము, దాంట్లో తగ్గింపు ఉండదండి. నేను నేను నేను
నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా ఒదిగి ఉంటావో అంతగా దేవుడు హెచ్చింతాడు. దరిదాపు 1998లో నరసాపురం డేవిడ్ రాజు గారు బైబిల్ స్టడీ పెట్టారు. మీలో కొంతమందికి తెలుసు. అప్పుడు మళ్ళీ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాం. ఆ టైంలో 6 8 ఉండేవారు టీచర్స్. ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గంట అలా చెప్తూ ఉంటారు. మన డైరెక్టర్ గారు అయినటువంటి మరి రెవరెండ్ సామ్యూయల్ జానయ్య గారు కూడా అక్కడ వాక్య పరిచర్య మాకు బైబిల్ స్టడీ చెప్పేవారు. అప్పుడు అంటే 1998లో బైబిల్ స్టడీలో కలుసుకున్నటువంటి మేము దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరం అంటే 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎక్కడెక్కడో ఉన్న వారిని కలుపుతూ ఉంటాడు. మనకు తెలియదు ఆ విషయాలు. నీవెవరివో నాకు తెలియదు, నేను ఎవరినో మీకు తెలియదు. మనందరినీ కూడా దేవుడు ఇక్కడ ఏం చేశాడంట, సమకూర్చాడు. మనందరినీ కూడా సమకూర్చి ఆయన స్వరత్వం ఇచ్చి ఆయన ఇంటిలోనికి చేర్చుకొని ఆయన పిల్లలుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. యోహాను 1:12 కూడా చూసుకున్నాం కదా, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసేవారు నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు. ఎవరైతే తగ్గించుకుని విధేయత కలిగి వినయం కలిగి ఉంటారో వారు మాత్రమే యేసయ్య బిడ్డలుగా ఉండగలుగుతారు. ఆయన చెంప మీద కొట్టినా, ఆయన ముఖం మీద ఉన్నటువంటి గడ్డం పీకినా, ఆయన్ని రక్కినా, ఆయనకు ముసుగేసి నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పమని పిడిగుద్దులు గుద్దినా ఆయన ఏమాత్రము కూడా నోరు తెరవలేదు కదండి. తెరిచాడా? తెరవలేదు. అది తగ్గింపు, వినయము, విధేయత. మన తండ్రి ఏమైతే చేస్తున్నాడో మనం కూడా అదే చేయాలి. మన తల్లి ఏమైతే చేస్తుందో మనం కూడా అదే చేయాలి. అంచేత ఈరోజు 2వ రోజు వాక్యము ముగింపు, తమ్మును తాము తగ్గించుకొని నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు జనులు అంట? నా జనులు అనగా జనులు, నా జనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుడు తన స్వయంగా చెప్తున్నటువంటి మాట, మీరు నా యొక్క జనులు అనగా నా యొక్క పిల్లలు. మీరు నా యొక్క, మాట్లాడలేదు మీరు నా యొక్క పిల్లలు. మరి మనం ఆయనకి మనమేమై పిల్లలమైతే మనకు ఆయన ఏమవుతున్నట్టు? మా తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ప్రార్థనలో ప్రభువుని వెతకాలి. ప్రార్థన చేస్తూ ప్రభువుని వెతుకుతూ ఉండాలి. బాహ్య సంబంధమైన నేత్రాలు మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ప్రభువుని వెతికినట్లయితే ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఎలా వెతకాలి? నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారని మరో చోట చెబుతున్నాడు. వెతకటం వేరు, జాగ్రత్తగా వెతకటం వేరు. ప్రభువుని వెతకాలి. ప్రభు దర్శనం ఉండాలి. ప్రభుతో మాట్లాడే మన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రభు మనతో మాట్లాడాలి. మనం ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఆయనకి మనకు సరైనటువంటి సత్సంబంధం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పుడు ఆత్మీయంగా దినదినము మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. అవునా కాదంటారా? అంచేత నిత్యము కూడా మనం ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, సహవాసము తరచుగా సహవాసములో కలుసుకుంటూ ఉండాలి. దైవజనుడికి సహవాసానికి ఎప్పుడూ కూడా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. ఏ కష్టం వచ్చినా దైవజనుడికి చెప్పాలి, ప్రార్థన చేయించుకోవాలి. కష్టం వచ్చినప్పుడు చేయించుకోవాలి, ఇబ్బంది వచ్చినప్పుడు చేయించుకోవాలి. నీకు మంచి జరిగినా సరే ఎవరికి చెప్పాలి? ముందు అమ్మా సేవకునిగా చెప్పాలి. నీకు కీడు జరిగినప్పుడు సేవకుడికి చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆ కీడు నుండి దేవుడు నిన్ను బయటికి విడిపించినప్పుడు దేవుడికి చెప్పుకోవాలి. అయ్యా మీరు ఆ రోజు పలానా రోజు పలానా విషయం గురించి మేము మీకు తెలియజేసాం, ప్రార్థన చేశారు, ఆ యొక్క సమస్య నుండి మేము విడిపించబడ్డాం. అది దేవుడు కోరుకునేది. అది మనం ఎన్ని కార్యాలైనా దేవుడు చేస్తూ ఉన్నాడు. మనము దేవుని కొరకు సాక్ష్యము చెప్పలేకపోతున్నాం. మేలు చేసినప్పుడు దేవుడికి చెప్పాలి. కీడు చేసినప్పుడు ఎలాగైతే చెప్తున్నామో మేలు చేసినప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో లేచి దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడని సాక్ష్యం చెప్పి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సభలో నా ప్రియమైనటువంటి వారులారా,
దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు, చక్కని మాటలు. నిన్నటి దినమందు మరి నాకు ఒక చిన్న చెల్లు కలదు, ఆమె ఇంకా వయసుకి రాలేదు. అంటే మేము 25 సంవత్సరాలైంది బాప్తిసం తీసుకుని ఇంకా పరిశుద్ధాత్మని పొందుకోలేదు అనే దాని గురించి నిన్న వాక్యం విన్నాం. అవును కదండి, సంవత్సరాలు చాలా ఉన్నాయి కానీ ఏమైపోయింది భక్తి అంట? మొర్రగుజ్జి భక్తి అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు చక్కగా వాక్యం చదవచ్చు. సత్యాలు తోడితేనే పిల్ల ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది? అది అక్కడ కూర్చుంటాడు ఆ పక్కనే. సత్యాల కంటే పెద్దదే, సత్యాలతోటే ఉంటుంది. వాక్యం చదవమంటే అంటుంది. చదివించాలి ఇంటికాడ తల్లిదండ్రులు పిల్లలకు చదువులు చదివించాలి. సండే స్కూల్ జరుగుతుంది కదా, పొద్దున్నే పంపించండి. మీ పిల్లల్ని చక్కగా సానబట్టి పొద్దున బట్టి కత్తుల్లాగా ఉంచాలండి. నోరు తెరితే బైబిల్ అంతా లోట్లో ఉండాలి. ఇవాళ సత్యకాలు రానందువలన అయ్యగారే చదువుకుని అయ్యగారే వాక్యము చెప్పవలసి వచ్చింది. అవునా కదా? అంచేత చదువులు పిల్లలు ఉన్నప్పుడు చక్కగా 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఉన్నారు, 8వ తరగతి చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి బైబిల్ చదవకపోతే మెలికలు తిరిగితే ఎలాగా అమ్మా? అంచేత బైబిల్ చదవాలి. మన పిల్లలు ఆత్మీయంగా పెరగాలి. మన కుటుంబాలు బాగోవాలి అంటే తమను తాము తగ్గించుకొని, నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెతికిన ఎడల నేను వారికి ప్రార్థన ఆలకిస్తాను. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు కనుక దేనికి భయపడక మనము దేవుని పిల్లలమని మరొక్కసారి ఆయన రుజువుపరిచాడు. ప్రభా నేను పాపని రోజు పాపమేనా? రోజు పాపలమే. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభులోకి వచ్చావో ఆ రోజుని నీవు పాపాలన్నీ కూడా అక్కడ కడిగి వేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు నీవైనా నేనైనా పాపులము కాము అని వాక్యం ద్వారా తెలుసుకున్నాం ఈరోజు. అంచేత ఇప్పుడు మనం ఎవరి పిల్లలు అమ్మా? అందరు చెప్పట్లేదు. అది దేవుని పిల్లలు. అంచేత దేవుని పిల్లలుగా మనము దేవునికి సన్నిహితంగా ఉండాలి కానీ లోకానికి సన్నిహితంగా ఉండకూడదు. లోకంలో ఉన్నవాడు ఎవడు? లోకంలో ఉన్నవాడు దేవుడు అంటున్నాడు కదా. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడా తక్కువవాడా? గొప్పవాడు. అంటే లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక లోకంలో ఉన్నవాడు ఎవడాడు? శత్రువగు సాతానుడు. అంటే వాడికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో కూడా ఉన్నాడు. అంచేత వాడు జయించాలంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనమందరం ఏం చేయాలంట? తమ్ముని తాము తగ్గించుకుని ప్రార్థన చెయ్యాలి. చెయ్యాలా వద్దంట? చెయ్యాలి కదండి. అంచేత ఈ 2వ రోజు ప్రార్థన ముగించబడింది. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుదాం. ప్రియమైనటువంటి వారులారా, మనల్ని మనం తగ్గించుకొని ప్రభు చెబుతున్నట్లుగా నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడ్డ తలంపులను విడిచిన ఎడల, చెడ్డ ఆలోచనలు విడిచిన ఎడల